శ్రీ గురుభ్యో నమః. చైత్రశుద్ధ పౌర్ణమి హనుమాన్ జయంతి. కలౌ కపిః అనగా కలియుగంలో తలచిన వెంటనే కష్టాలను తీర్చే స్వామి ఆంజనేయ స్వామి. ఆయనను ఆశ్రయిస్తే బలం, రక్షణ, ధైర్యాన్ని ప్రసాదించే హనుమంతుల వారిని ప్రసన్నం చేసుకునే 6 అత్యద్భుతమైన మార్గాలను గురించి ముందుగా తెలుసుకుందాము. మొట్టమొదటిగా హనుమంతుల వారి పూజను చేసుకోవడము. హనుమంతుల వారి మంత్రాలను నిరంతరంగా పఠించేవారికి స్వామివారితో శక్తివంతమైన బంధం ఏర్పడుతుంది. స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి మరింత అత్యంత సులువైన మార్గము మంగళవారం నాడు ఎరుపు రంగు దుస్తులను ధరించడము. బలాన్ని, ధైర్యాన్ని సూచించే ఈ అద్భుతమైన రంగు ఆంజనేయ స్వామివారిని ఆకర్షిస్తుంది. స్వామిని ప్రసన్నం చేసుకుని మరొక అద్భుతమైన మార్గము పూజా సమయంలో స్వామివారికి తీయటి పదార్థాలను సమర్పించడము. స్వామివారికి తీపిదంతాలు ఉన్నాయని భావిస్తారు. హనుమంతుల వారిని ప్రసన్నం చేసుకుని మరొక మార్గము తరచుగా ఆంజనేయ స్వామివారికి సంబంధించిన ఆలయాల సందర్శన. అటువంటి సమయాలలో వడమాలను సమర్పించడం వల్ల ఆంజనేయ స్వామివారి నుండి, శనిదేవుడి నుండి రక్షణ లభిస్తుంది. స్వామివారి పూజా సమయాలలో యోగంలో ధ్యానం చేస్తున్నప్పుడు శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ ఈ నామాన్ని వీలైనన్నిసార్లు పలకడం ద్వారా ఆంజనేయ స్వామివారి కరుణను, ప్రేమను పొందగలుగుతాము. ఆంజనేయ స్వామివారిని శాంతింపచేసే అత్యుత్తమమైన మార్గాలలో ఒకటి హనుమాన్ చాలీసాను పఠించడము. హనుమాన్ చాలీసాను ప్రతిరోజు పఠించేవారి జీవితము సంతోషంగా, సంపన్నంగా, ప్రశాంతంగా మారుతుందని పలువురి విషయంలో నిరూపించబడింది. పరాశర సంహితలో స్వామివారు వైశాఖ మాసంలో బహుళపక్షంలో దశమి తిథి నాడు ఆవిర్భవించారని చెప్పబడింది. చైత్రమాసంలో వచ్చే హనుమాన్ జయంతి లంకపై హనుమంతుడు సాధించిన విజయాన్ని గుర్తు చేస్తూ చైత్ర పౌర్ణమి నాడు ప్రారంభమయ్యే హనుమాన్ జయంతి ఉత్సవాలు 41 రోజుల పాటు కొనసాగుతాయి. 41 రోజుల పాటు సాగిన ఆ ఉత్సవాలు వైశాఖ మాసంలో బహుళ దశమితో ముగుస్తాయి. అంజనాదేవి పుత్రుడైన ఆంజనేయ స్వామివారు హనుమంతుడు, ఆయన మంత్రమూర్తి. హనుమంతుడు రుద్రస్వరూపుడు, ఆయన రూపములు అనేకములు. రామాయణంలో హనుమంతుల వారు రాముడిని విడిపించడానికి, అహిరావణుడిని సంహరించడానికి స్వీకరించిన అత్యంత శక్తివంతమైన రూపము పంచముఖ హనుమాన్ రూపము. యుద్ధంలో ఓడిపోతున్న రావణుడు తన సోదరుడైన పాతాళలోకపు అధిపతి అహిరావణుడిని పిలిపిస్తాడు. అహిరావణుడు హనుమంతుడిని తప్పించి రామలక్ష్మణులను అపహరించి పాతాళలోకానికి తీసుకుని వెళ్ళగా హనుమంతుడు పాతాళలోకానికి వెళ్లి అహిరావణుడిని చంపడానికి ఏకైక మార్గము వేర్వేరు దిశలలో మండుతున్న 5 దీపాలను ఒకేసారి ఆర్పివేయడమేనని తెలుసుకుని ఆ విధంగా చేయడానికి శ్రీ పంచముఖ హనుమాన్ రూపాన్ని తీసుకుని ఆ విధంగా చేసి అహిరావణుడిని సంహరించి రామలక్ష్మణులతో కలిసి పాతాళలోకం నుండి తిరిగి వచ్చారు. అందువల్ల శ్రీ పంచముఖ హనుమాన్ రూపము అత్యంత శక్తివంతమైనది. స్వామివారి ప్రతి ముఖానికి ప్రాముఖ్యత ఉంటుంది. శ్రీ పంచముఖ హనుమంతుడు ఈ స్వామివారిలో తూర్పువైపున ఉన్న ముఖము శ్రీ హనుమాన్ ముఖము. భక్తుడు చేసిన అన్ని పాపాలను తొలగించి మనస్సుకు స్వచ్ఛతను ప్రసాదిస్తుంది. దక్షిణం వైపు ఉన్న ముఖము శ్రీ కరాల ఉగ్ర వీర నరసింహస్వామివారు. శత్రుభయాన్ని తొలగించి విజయాన్ని ప్రసాదిస్తారు. పశ్చిమం వైపు ఉన్న ముఖము శ్రీ మహావీర గరుడ భగవానుడు. దుష్ట మంత్రాలను, చేతపడి ప్రభావాలను తొలగించివేస్తుంది. ఒకరి శరీరంలో ఉన్న అన్ని విష ప్రభావాలను తరిమివేస్తుంది. ఉత్తరం వైపున ఉన్న ముఖము శ్రీ లక్ష్మీవరాహమూర్తి. గ్రహాల చెడు ప్రభావాల వల్ల కలిగే ఇబ్బందులను దూరం చేసి సర్వశ్రేయస్సులను ప్రసాదిస్తాడు. అష్టైశ్వర్యాలను అనుగ్రహిస్తాడు. శ్రీ హయగ్రీవ స్వామివారు పైకి ఎదురుగా ఉన్న ఊర్ధ్వముఖము జ్ఞానము, విజయము, మంచి వైవాహిక భాగస్వామిని, మంచి సంతానాన్ని ప్రసాదిస్తుంది. శ్రీ పంచముఖ హనుమాన్ స్వామివారు తన భక్తులకు జ్ఞానమును, శక్తిని, ధైర్యమును, ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తారు. ఇప్పుడు పంచముఖ హనుమాన్ రక్షణ మంత్రాన్ని తెలుసుకోండి. ఓం పూర్వకపిముఖాయ పంచముఖ హనుమతే తం 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 సకల శత్రు సంహార స్వాహా. శుభమస్తు.